హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 50 చూసే ముందు పార్ట్ 49 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. శర్మ కూడా షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను కోచ్గా ఉండి ప్రతి విషయంలో తన పక్కనే ఉన్నాడు. పైగా వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా కూడా అయ్యారు. కాబట్టి నైనా ఇప్పుడు తనని ఫేస్ చేయలేదు అని ఆలోచించి, ఓకే రిషి, టేక్ కేర్ అబౌట్ హర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు. షాక్ తలంతా తిరిగిపోతూ ఉంటే తల పట్టుకొని ఒకసారి బలంగా విదిల్చి జరిగిన విషయమంతా నవ్యకి చెప్తే నవ్య చిన్నపిల్లలా గుక్క పెట్టి ఏడ్చేసి, నేను నైనాను చూడాలి, నన్ను ఇండియా తీసుకువెళ్ళండి అని ఏడుస్తూ ఉంటే తన సిచ్యువేషన్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నైనా కొంచెం సెట్ అయిన తర్వాత తీసుకువెళ్తానని ప్రామిస్ చేశాడు. డైరెక్టర్తో మాట్లాడిన వేద్కి ఆ తర్వాత ఎందుకో నైనని చూడాలి అని కూడా అనిపించక నైనా బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి మంచం మీద పడుకొని తన 2 చేతులు తల కింద పెట్టుకొని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. తన కళ్ళ ముందు డైరీలో కనిపించిన ప్రతి అక్షరం కదులుతూ ఉంటే అతని కళ్ళలో నుంచి ఒక చిన్న కన్నీటి చుక్క జారి దిండు మీద పడింది. కిచెన్లో స్పృహ కోల్పోయిన నైనకు ఒక పావుగంట తర్వాత నెమ్మదిగా స్పృహ రావడంతో లేచి సర్దుకొని కూర్చొని అక్కడ నుంచి హాల్లో వేద్ ఉన్నాడేమోనని చూసింది. తనకి హాల్లో వేద్ కనిపించకపోవడంతో వేద్ తన చేతికి ఇచ్చిన డైరీని ప్రేమగా ఒకసారి తడిమి అది ఓపెన్ చేసింది. నైనకు డైరీ రాసే అలవాటు లేదు. రోజు ఏం జరిగిందో భాగవతంలాగా రాసి చదువుకునేంత గొప్ప పనులు మన జీవితంలో ఏం జరగవులే అనే ఆలోచన కలది. కానీ ఏదైనా మంచి విషయం లేదా చెడు విషయం, తన మనసుకి బాధ పెట్టే విషయం, ఎవరితోనూ పంచుకోలేని విషయం, అమితంగా సంతోషపెట్టేవి, ఇలాంటి విషయాలని డైరీలో రాసి భద్రంగా దాచుకోవడం నైనకు చిన్నప్పటి నుంచి అలవాటైంది. అందుకే తన జీవితం మొత్తం మీద ఒక పెద్ద డైరీ మాత్రమే రాయగలిగింది. మొదటి పేజీలో తన స్పార్కిల్ పెన్తో అందంగా రాసుకున్న అభినయన అన్న పేరు. ఇప్పటికీ ఆ స్పార్కిల్స్ లైట్గా మెరుస్తూ ఉంటే ప్రేమగా దాన్ని తడిమింది. అప్పటికే తన కళ్ళలో నుంచి నీళ్లు కారి ఆ పేపర్ మీద పడ్డాయి. ఆ తర్వాత ఆ పేజ్ తిప్పిన వెంటనే అభినయన అని రాసిన తన పేరులో అభిని పిచ్చి పిచ్చిగా కొట్టేసింది. కింద ఐ హేట్ అభి, నా పేరు అభి అంటే నాకు నచ్చదు, అభి అన్న పిలుపు నాకు వద్దు, నా నేమ్ ఓన్లీ నైనా అని రాసుకుంది. కానీ ఆ పేజ్ నిండా కన్నీటి డ్రాప్స్ ఉన్నట్టు ఇప్పటికీ మరకలు తెలుస్తూనే ఉన్నాయి. అది రాస్తున్నప్పుడు తను ఎంత ఏడ్చిందో నైనా కళ్ళలో మెదులుతూ ఉంటే చిన్నతనంలో వేద్, అభి నీ వల్లే చచ్చిపోయింది, నువ్వు అభివి కాదు అన్న మాటలు తెలిసి తెలియని నయన పైన, తన మనసు పైన ఎంత ప్రభావం చూపించాయో ఆ క్షణం తనకి గుర్తొచ్చింది. తనకి 6 సంవత్సరాలు, 2nd క్లాస్ కంప్లీట్ అయిపోయి 3rd క్లాస్లోకి వెళ్తుంది. స్కూల్లో డైరీ రాయడం నేర్చుకోమని చెప్పడంతో తను ఒక డైరీ కొనుక్కొని డైలీ జరిగేవి రాయాలనుకుంది. కూతురు డైరీ అడగడంతోనే తండ్రి కూతురు మీద ప్రేమతో సంవత్సరానికి సరిపడా కాకుండా ఒక 5 సంవత్సరాలకి సరిపడా డైరీ కొన్నాడు. వాళ్ళ నాన్న ఫస్ట్ పేజీలో వాళ్ళ అమ్మ నాన్న పేర్లు రాస్తూ ఉంటే వాళ్ళ డాడీ ఆపి, నీ పేరు రాసుకోరా అని అంటే డైలీ రాసుకోవడానికి నాకు స్పార్కులర్ పెన్స్ కావాలని ఏడవడంతో అప్పటికప్పుడు మార్కెట్కి తీసుకువెళ్ళి 10 స్పార్కింగ్ పెన్స్ ఉన్న ప్యాకెట్ మొత్తం కొని పెడితే ఆ రోజు తన సంతోషం అంతా ఇంత కాదు. ఫస్ట్ పేజ్లో తన పేరు రాసుకుంది. ఆ తర్వాత అదే పేజ్కి తను కొనుక్కున్న స్పార్కిల్ పెన్ ప్యాకెట్ని పిన్ చేసింది. అలా 2 రోజుల తర్వాత స్కూల్లో తనకి వేదికి చిన్న గొడవ. అది చిలికి చిలికి గాలివానగా మారి ఇంటి దాకా వచ్చింది. ఇంటి దగ్గరికి వచ్చేసరికి నైన వేద్ని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే వేద్ నైన చెంప మీద ఒక్కటి పీకాడు. దాంతో నైన తల్లి వేద్ తండ్రి వేద్ని ఆపి, అలా కొట్టకూడదు ఇప్పటి నుంచే, కొడితే ఎలా, రేపొద్దున తనే నీకు కాబోయే పెళ్ళాం, తిట్టుకుంటే తిట్టుకున్నారు కానీ కొట్టుకునేదాకా వెళ్ళొద్దు అని సరదాగా అంటే వేద్, చిచి, దీన్ని నేను పెళ్లి చేసుకోను, నాకు అభి అంటే ఇష్టం కానీ అది దీనివల్లే అభి హాస్పిటల్లో చచ్చిపోయింది, నాకు ఇంకా తెలుసు, అందుకే దీన్ని ఎవ్వరూ చేసుకోకూడదు కూడా అని అన్నాడు. ఏయ్, నీ పేరు నైనా అంతే, అభి కాదు, అభి చచ్చిపోయింది, ఇంకా ఎప్పుడైనా నీ పేరు అభి అని చెప్పావో మామూలుగా ఉండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు.
అప్పటికి వేద్ వయసు కేవలం 11 సంవత్సరాలే. ఆ మాట అనడంతో నయన ఏడ్చుకుంటూనే తన గదిలోకి వెళ్ళి విసురుగా తలుపేసుకొని మంచం మీద పడుకుంటే బయట వేద్ని కూర్చోపెట్టి బాలాజీ, నయన వాళ్ళమ్మ ఇద్దరు వేద్తో, అలా కాదు నాన్న, తప్పు, అలా అనకూడదు, ఇప్పుడే కాదు ఇంకెప్పుడు అనకూడదు, తను చిన్నపిల్ల కదా, అస్తమానం నువ్వు చంపేశావు అంటే అది తన మనసులోకి తీసుకొని ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, ఇప్పటికే హెల్త్ బాగాలేదు కదా, ఇంకా అప్సెట్ అయిపోతుంది, ఇంకెప్పుడు అనకు అని అంటే వేద్ కళ్ళ ముందు తన చిన్నతనంలో తను ఒక దెబ్బ కొట్టగానే హాస్పిటల్ పాలైన నయన గుర్తు రాగానే ఒక్కసారిగా అత్త, సారీ అత్త, ఇంకెప్పుడు అనను, కాకపోతే స్కూల్లో నా మాట వినకుండా ఎదురు చెప్పిందని కోపంతోనే తిట్టానత్త అని సారీ చెప్పి నయన రూమ్ డోర్ లాక్ చేసి తన చేతిలో ఉన్న డైరీ మిల్క్ చాక్లెట్ నయనకు చూపించి తీసుకోమంటే ఆ చాక్లెట్ నలిపేసి వేద్ మొహం మీద విసిరి కొట్టింది నయన. వేద్ ఏం మాట్లాడకుండా ఐఎమ్ సారీ అభి, నువ్వు అభివే, ఇకపై నేను అభి అని మాత్రమే పిలుస్తాను, ఇంకెప్పుడు అలా అనను, ఐఎమ్ సారీ అని చెవులు పట్టుకొని నయన చెంప మీద ముద్దు పెట్టి రేపు స్కూల్కి వచ్చేయి, ఇక మనం ఫ్రెండ్స్ అని తనే బలవంతంగా నయన చేతిని పట్టుకొని ఊపి అక్కడ నుంచి వెళ్ళి హాల్లో ఉన్న వాష్ బేసిన్లో నోరు కడుక్కున్నాడు. తను ఇక అప్పటి నుండి వేద్కి కొంచెం దూరంగానే ఉంది. కారణం వేద్కి తనకి మధ్య ఉన్న గొడవ ఒక్కటే కాదు, నయన అమ్మమ్మ అంటే వేద్ నానమ్మ నయనను ఇష్టంగానే చూసేది. కానీ వేద్ విషయానికి వచ్చేసరికి వేద్తో దూరంగా ఉండమని ఫస్ట్ నుంచి ఇండైరెక్ట్గా చెప్తూనే ఉండేది. నయనకు ఫస్ట్లో అర్థం కాకపోయినా ఆ తర్వాత తనకి అర్థమైంది. ఎప్పుడైనా తన తల్లి మావయ్య నోట్లో నుంచి నయన వేద్కి కాబోయే పెళ్ళం అన్నప్పుడల్లా ఆవిడికి ఎక్కడి లేని కోపం వచ్చేది. ఒకరోజు నయన స్కూల్ నుంచి వస్తూ ఉంటే సేమ్ వేద్ నయన గురించి టాపిక్ రన్ అవుతూ ఉంది. అన్న చెల్లెల మధ్య అప్పుడు ఆవిడ అందుకొని ఒకటే మాట అంది, అన్నీ సవ్యంగా ఉండుంటే చేసుకునేవాళ్ళమే, కానీ అంత సరిలేని పిల్లని నా మనవడికి చేసుకొని రేపొద్దున పెళ్ళయ్యాక తనకి ఏమైనా అయితే వాడు జీవితాంతం ఒంటరిగా మిగలాలా, లేకపోతే రెండో పెళ్లివాడిగా వాడి మీద ముద్ర పడాలా అని అంది. ఆ తర్వాత అదే మాట చాలాసార్లు ఆవిడ నోటి నుండి వచ్చింది. ఫస్ట్లో ఆ మాటకి నయనకి అర్థం తెలియకపోయినా తర్వాత నెమ్మదిగా అర్థం తెలియడం మొదలైంది. ఈ మాటలు విన్న నయన తండ్రి కూడా అప్పటి నుండి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికంగా లేదా బంధుత్వ పరంగా అంత ఫ్రీగా ఉండేవాడు కాదు. వాళ్ళకి సంబంధించిన ఏ విషయాన్నైనా కూడా చాలా దూరంగా పెట్టేవాడు. అదే పాలసీ నయన కూడా అలవాటు చేసుకుంది. వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా యాక్సెప్ట్ చేయడం మానేసింది. సాఫ్ట్గా తిరస్కరించడం మొదలుపెట్టింది. బాలాజీ తల్లి గారికి నయన అంటే కూతురు బిడ్డగా ఇష్టమే తప్ప కొడుకుకి చేసుకునే అంత ఇష్టమైతే పెరగలేదు. ఆవిడ ప్రవర్తనని చిన్నప్పటి నుండి నయన మనసులో ఒక విషబీజంగా నాటుకొని ఆ బాధ వేద్ మీద కోపంగా మారి వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధుత్వాన్ని మర్చిపోయేలాగా చేసింది. అది ఒక ఎత్తైతే నయన ఫంక్షన్ రోజు మేనమామగా బాలాజీ గారి దగ్గర నుంచి సారె రావాల్సి ఉండడంతో ఆ రోజు నయన వాళ్ళమ్మ వేద్ సెలెక్ట్ చేసిన బట్టల్ని చూపించి నా అల్లుడు నా కూతురు కోసం సెలెక్ట్ చేశాడు అని మురిసిపోతూ వాళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మ నువ్వు ఇలాంటి ఆశలు పెట్టుకొని ఆ పసిపిల్లలకు లేనిపోని ఆశలు రేపకు, నా కోడల గురించి తెలుసు కదా, నీ కూతురి మొహం చూడడానికే ఇష్టపడదు, ఏదో తప్పదు, ఒక పక్కన అన్న ఇంకొక పక్కన ఆడబిడ్డ అని ఏదో డబ్బు సహాయం చేస్తున్నారే తప్ప కొడుకుని ఇచ్చేంత ప్రేమ అయితే ఉండదు, అలాంటి ఆశలు నువ్వు పెట్టుకొని దానికి కూడా పెట్టకు, అయినా అంటే ఫిట్స్ వచ్చి కింద పడుద్ది, దానికి తోడు కళ్ళజోడు లేకపోతే కనీసం ఎదుటి వాళ్ళని కూడా చూడలేని దానికి చుక్కల్లో చంద్రుడిలా ఉండే నా మనవడిని ఇవ్వాలా అని అడిగేసరికి ఆ మాటకి నయన వాళ్ళమ్మ బాధగా తలదించుకుంటే దూరం నుంచి ఆ మాటలు విన్న నయన వాళ్ళ నాన్న తను అక్కడ నుండి వెళ్ళిపోయారు. నయన మాత్రం ఆ క్షణం నుంచి బాలాజీ కుటుంబం మొత్తాన్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. దానితో పాటు వేద్ని కనీసం కేర్ కూడా చేయకుండా అతడొకడు తన జీవితంలో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోయి బ్రతకడం మొదలుపెట్టింది. కానీ పెరిగే వయసు అట్రాక్షన్ అనేది కామన్. తనకి ఎప్పుడూ దగ్గరగా ఉండే వేద్కి అట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది.
ఆ విషయం తనకి తెలుస్తూ ఉన్నా ఆ వయసులో తన మనసుని కట్టడి చేయలేకపోయింది. అతను ఏం చేసినా తనకి కొత్తగా చాలా నచ్చుతున్నట్లు అనిపించేది. కానీ ఆ టైంలో వేద్ తనతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేయడం, తనకు సెక్యూరిటీగా ఉండడం, అన్ని విషయాల్లో తన వెనకే ఉండడం, అతని మీద ఇంట్రెస్ట్ పెరిగిందే కానీ తగ్గలేదు. దానికి తోడు క్లాస్మేట్స్ అందరూ కూడా మీ బావ చాలా బాగుంటాడు అని, నువ్వంటే చాలా ఇష్టమని ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్స్ పెట్టడంతో తన మనసు వేద్ వైపు మొగ్గు చూపుతూ ఉంటే, వేద్ బిహేవియర్ బయటంతా ఎలా ఉన్నా ఇంటి దగ్గర కొన్నిసార్లు కోపం తెప్పించేది. తనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, కానీ వేద్ తనని స్వీట్ తిననివ్వడు. తను ఎలా ఉన్నా తనని రూల్ చేయడానికి ట్రై చేసేవాడు. అది ఎక్కడిలోని కోపం తెచ్చేది. మనసు మాత్రం అతనికి అట్రాక్ట్ అవుతూనే ఉండేది. ఇలాంటి గజిబిజి మైండ్తో ఉన్న టైంలో ఒకరోజు వేద్ తన బెడ్రూమ్లో పడుకొని సోయి లేకుండా నిద్రపోతున్నాడు. అప్పుడే తన ఫ్రెండ్స్తో కలిసి ఇంటికి వచ్చింది నైనా. ఫ్రెండ్స్తో డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ వేద్ ఉండడంతో నైనా ఫ్రెండ్స్ అంతా కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉన్నారు. 20 సంవత్సరాల వేద్ చూడడానికి అందంగా, అమ్మాయిల మనసుని కొల్లగొట్టే విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా నోరు తెరుచుకొని అలాగే చూస్తూ ఉంటే నైనా కోపంగా వాళ్ళని బయటకు లాక్కు వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన దగ్గర నుంచి అప్పటిదాకా ఏ టాపిక్స్ రన్ అయ్యాయో కానీ అప్పటి నుంచి వేద్ అందం, వేద్ గురించి వాళ్ళ డిస్కషన్లో మెయిన్ టాపిక్ కాగా నైనా విసిగిపోయి వాళ్ళందరినీ బయటకు నెట్టి నేరుగా తన రూమ్కి వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ మాటల ప్రభావమో తన వయసు ప్రభావమో తెలియదు కానీ తనకు వేద్ని ముద్దు పెట్టుకోవాలనే కోరిక బలంగా కలిగింది. అది అట్రాక్షన్లోనే కలిగింది. అయితే చప్పుడు చేయకుండా నెమ్మదిగా మంచం మీద కూర్చొని నెమ్మదిగా వేద్ దగ్గరకు ముద్దు పెట్టడానికి జరిగింది. కానీ ఆ పని చేయడానికి ధైర్యం సరిపోక తన గుండె చప్పుడు తనకే పైకి వినబడుతూ ఉంటే నైనా కళ్ళు మూసుకొని వేద్ బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోయేసరికి వేద్ కొంచెం పక్కకు తిరగడంతో అతని పెదవి చివర తన పెదవులు తగిలేసరికి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. కానీ అప్పుడే అటుగా వస్తున్న ముసల్ది వాళ్ళిద్దరి గదిలో ఉండడంతో డోర్ ఓపెన్ చేసి ఆ సీన్ చూసి షాక్తో బయటకు వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి నైనా మీద వాళ్ళ అమ్మ మీద చిరుబురులాడడం మొదలుపెట్టింది. నైనా మనసులో ఏ ఫీలింగ్ పెరుగుతూ ఉన్నా బయటకు మాత్రం వేద్తో చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. ఎన్ని గొడవలైనా వేద్ వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రతిరోజు తన వెనక్కి సెక్యూరిటీ డ్రాప్ చేయడం కూడా మామూలైపోయింది. కానీ ఇదేమాత్రం నచ్చని నానమ్మ వేద్ నైనని అంత కేర్ చేయడం చూసి రేపొద్దున ఎక్కడ నైనని పెళ్లి చేసుకుంటా అంటాడో అని, నైనదేమో గ్యారంటీ లేని జీవితం, నైనని ఇష్టపడితే వేద్ జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందో అని భయపడి ఆ భయాన్ని కోపం రూపంలో నైనా వాళ్ళమ్మతో, నీ కూతురు నువ్వు నీ అల్లుడిని మీ వెనక కుక్కలా తెప్పించుకుందాం అనుకుంటున్నారా? అదేమైనా భూలోక అప్సరసా అందగత్తె? ఓ దాన్ని కాపాడుకోవడానికి వెనక వెళ్లాల్సిన కర్మ పట్టింది నా మనవడికి. అది ఎక్కడ ఏ అనారోగ్యంతో కొట్టుమిట్టాడి పడిపోతుందోనని వాడు మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సి వస్తుంది. నీ కూతురు పుట్టి ఉన్న అందరి మనశ్శాంతిని దూరం చేసినట్టు ఉంది. అసలు నీకు పిల్లలు పుట్టకపోయినా మేమంతా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇదేం కర్మో మాకు అర్థం కావటం లేదు, ఛీ అని నోటికొచ్చినట్టల్లా తిట్టింది. ఆ మాటలు నైనా వాళ్ళ అమ్మతో పాటు నైనా కూడా వినడంతో విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపం ఎవరి మీద తీర్చుకోవాలో తెలియని నైనా వేద్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి వేద్ మనసును విరిచేసి వాళ్ళను వదిలేసి అబ్రాడ్ వెళ్ళేదాకా తెచ్చింది పరిస్థితి. కానీ అతను వెళ్ళిపోయాక తను పడ్డ బాధ తనకు మాత్రమే తెలుసు. రోజు తన వెన్నంటే ఉండే బావ, తనతో కీచులాడే బావ కనీసం తను ఎలా ఉంది ఏంటి అని కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటికే అన్ని రోజులు తనను చూడకుండా ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది ఎన్ని రోజులు తను కనబడకపోతే నైనా మనసు వేద్ ప్రెజెన్స్ కోసం వెతుక్కోవడం మొదలుపెట్టింది. తన డైరీలో తనకన్నా వేద్ గురించి ఎక్కువ రాయడం మొదలుపెట్టింది. ఆ విషయం అప్పుడు తనకి కూడా తెలియదు. అలా గతంలో జరిగిన ప్రతి విషయం తన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే వేద్ తన వల్లే కార్ రేస్కి వెళ్లాల్సి రావడం, తన కోసమే ఎవరితోనో గొడవ పడడం,
తన వల్లే వాటర్లో పడిపోవడం విషయం గుర్తొచ్చేసరికి కిచెన్లో అలాగే కూర్చుని ఉన్న నైనా బావా అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు నయన బెడ్రూమ్లో పడుకున్న వెంటనే లేచి వచ్చి కిచెన్లోకి వెళ్ళి చూసేసరికి నయన కింద కూర్చొని తన చెవులు రెండు చేతులతో మూసేసుకొని గుక్కపట్టి ఏడుస్తోంది. నయనను అలా చూడగానే కంగారుగా నయనని లేపి నయన చెంపలు తడుముతూ నేను ఇక్కడే ఉన్నా, ఏమైందే, ఎందుకు అలా అరిచావు, కళ్ళు తెరువు అని అంటూ ఉంటే నయన కళ్ళు మూసుకొని వణికిపోతూ అలా గుక్క పెట్టి ఏడ్చేస్తూ ఉంటే సింక్లో కొంచెం వాటర్ పట్టి నయన ముఖం అంతా క్లీన్ చేసి గంభీరంగా ఏయ్ కళ్ళు తెరవే, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడగడంతో నయన నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉండడంతో ఒక్క ఉదుటన అతన్ని గట్టిగా హత్తుకుపోయి ఏం మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నయన చుట్టూ చేతులు వేయబోయి మళ్ళీ ఆగిపోయాడు. ఎందుకంటే తను రాసిన డైరీలో ప్రతి ఒక్క దగ్గర ఒక మనిషి తనని అలా అన్నారని రాసింది తప్ప ఆ మనిషి ఎవరు అన్నది పర్టిక్యులర్గా రాయలేదు. అది ధరణి ఏమో అన్న అనుమానం మనసులో మొదలైంది. నయన కొంచెం నెమ్మదించిన తర్వాత నయన ముఖం ఇంకొకసారి క్లీన్ చేసి నయనని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి అక్కడ డిషెస్ అన్నీ ఓపెన్ చేశాడు. ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తనకి అవన్నీ చూసేసరికి అప్పటి వరకు మర్చిపోయిన ఆకలి విపరీతంగా వేయడంతో అన్ని విషయాలు మర్చిపోయి కనీసం ఎదురుగా ఉన్నాడు తినమని అడగాలి అన్న విషయం కూడా మర్చిపోయి అవన్నీ వడ్డించుకొని పెట్టుకొని గబగబా తినేసింది. తనకి ఫుల్ అయిపోయాక అప్పటికే తనని కళ్ళార్పకుండా చూస్తున్న వేద్ని చూసి ఇబ్బందిగా తలదించుకొని నువ్వు కూడా తినేసే అని చెప్పి తన ప్లేట్ తీసుకెళ్ళి షింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వేద్కి ఆకలి చచ్చిపోవడంతో అవన్నీ కిచెన్లో సర్దేసి నయనతో కూడా ఏ విషయం చెప్పకుండా అక్కడి నుండి నేరుగా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. కానీ అతని ముఖంలో ఉన్న కోపం చూస్తే ఆ క్షణం ఎంతటి వారికైనా గుండె ఆగక తప్పదు. ఎప్పుడు లిమిటెడ్ స్పీడ్లో వెళ్ళే అతను హై స్పీడ్లో డ్రైవ్ చేస్తూ ఉంటే అతని ముఖం కోపానికి ఎర్రగా మారాయి. అతని చేతి మీద పచ్చటి నరాలు తేలిపోయాయి. అతని మనస్సంతా ఆ డైరీలో ఉన్న పదాల చుట్టూ తిరుగుతూ ఉంటే అంత దారుణంగా నయన ముందు ఎవరు మాట్లాడారు అనే ఆలోచన అతని మనసును కలిచివేస్తోంది. అన్నిటికన్నా అతని బాధ పెట్టిన పదం గ్యారంటీ లేని జీవితం. ఇంత ఆస్తి అంతస్తులు ఉండి దాన్ని బతికించుకోలేమా, ఎందుకలా మాట్లాడారు? ఆ మాటలన్నీ మనసును ఛిద్రం చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? తన అనుమానం ఎవరి మీద? నయన డైరీలో ఎవరి గురించి రాసిందో చెప్తుందా? ఇప్పుడు కోపానికి ఎవరు బలి కానున్నారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.